హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. లెక్చర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కలెక్టర్పై దాడి కేసులో కుట్ర చేశారని పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు. మా హయాంలోనే 8 కీలక ప్రాజెక్టులకు అడుగులు పడ్డాయి. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ను భయపెట్టి పంపిస్తున్నారు. జత్వానీ ఎపిసోడ్లో కేసులు పెట్టించి బెదరగొడుతున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారిని రానివ్వట్లేదు. చంద్రబాబు ప్రభుత్వంలోనే పవర్ డిస్కమ్లకు రూపాయలు 22,000 కోట్ల నష్టాలు. కరోనా ఉన్న మా హయాంలోనే రాష్ట్ర జీడీపీ మెరుగ్గా ఉందని వైఎస్ జగన్ అన్నారు. జార్ఖండ్లో ముగిసిన తొలి విడత 15 జిల్లాల్లోని 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60% పోలింగ్ నమోదైంది. రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కొనుగోలు చేసిన రైతుల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదని, సివిల్ సప్లై ఉన్న మంత్రి జిల్లాలోనే రైతులు రోడ్డెక్కుతున్నారని హరీష్ రావు అన్నారు. రైతులను పట్టించుకోకుండా మంత్రులు ఇతర రాష్ట్రాలు తిరుగుతున్నారని, రైతులకు బోనస్ అనేది బోగస్ అయిందని హరీష్ రావు అన్నారు. రాష్ట్ర రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, కొనుగోలు చేసిన రైతుల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదని, సివిల్ సప్లై మంత్రి ఉన్న జిల్లాలోనే రైతులు రోడ్డెక్కుతున్నారని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలని, కాంగ్రెస్ హయాంలో జగిత్యాల అభివృద్ధి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిందని, బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ రైతులకు వడ్డీల మాఫీకి సరిపోయిందని ఆయన అన్నారు. మూసీ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతనే మూసీ ప్రక్షాళన చేయాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అంబర్పేట బతుకమ్మకుంట చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇళ్లను కూల్చకుండా చెరువును పునరుద్ధరిస్తామన్న హైడ్రా కమిషనర్. ప్రస్తుతం ఉన్న 5 ఎకరాల 12 గుంటల భూమిలో చెరువును అభివృద్ధి చేస్తామన్న హైడ్రా కమిషనర్. 2 నెలల్లో చెరువుకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చేస్తామని హైడ్రా కమిషనర్ అన్నారు. ఢిల్లీలో ముగిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఢిల్లీ పర్యటన తర్వాత ముంబై వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో కూటమి తరపున ప్రచారంలో పాల్గొనున్న రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టం ప్రకారం ఆ కేసులో అందరూ శిక్ష అనుభవించాల్సిందేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణం చేస్తే దళితులు, బీసీలపై గత ప్రభుత్వం కేసులు పెట్టిందని, లగిచర్లలో అధికారులపై దాడి చేయడాన్ని ఆయన ఖండిస్తున్నామని అన్నారు. ఈ ఘటనపై కేసీఆర్ స్పందించి బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. లగిచర్ల దాడి కేసులో రిమాండ్ రిపోర్టులో 46 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు. లగిచర్ల కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ప్రభుత్వ అధికారులపై దాడికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇచ్చిన ఫిర్యాదుతో ప్రచారం జరుగుతుందని, అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ సహా ఇతర అధికారులపై వచ్చిన సమయంలో కొందరు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారని పోలీసు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు. హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్లకు చెందిన రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో కలెక్టర్పై దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించామని, సాక్షుల విచారణలో కుట్రదారులో పట్నం నరేందర్ రెడ్డిగా తేలిందని పోలీసులు తెలిపారు. ఇవి ఇప్పటికున్న ఈ ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना मुनव्वरा में हरम से बिल्कुल करीब स्टार लग्जरी होटल में क़याम व ताम की सहूलत। इसके अलावा 3 वक्त हैदराबादी लजीज व जायकेदार खाना और चाय और लॉन्ड्री की सहूलत भी दस्तियाब रहेगी। बेहतरीन मौलिम की रहनुमाई में उम्रा की सहूलत और तमाम मुकाम मुक़द्दसा की ज़ियारत करवाई जाती है। हमारे यहाँ हर माह 7 से 8 ग्रुप उम्रा की सादत के लिए रवाना होते हैं। उम्रा की सादत के ख्वाहिशमंद अहबाब एक बार जरूर तशरीफ लाए और खिदमत का मौका दे। एग्जैक्ट टूर्स एंड ट्रैवल, दारुसलाम बिल्डिंग, 4th फ्लोर, एर्रागड्डा मेन रोड, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9515125286 या 6301071433।